అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 318వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, మంచిని ప్రేమించేవాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మిక జగత్తులో నుండి ప్రగాఢ విశ్వాసం ఉందండి. ఏమిటంటే విశ్వాసము? ప్రతి ఒక్కరిలో భగవంతుడు కూర్చున్నాడని చెప్తారు. భగవంతుడు ఉన్నాడు, ఆంతరికంగా భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాడు. సర్వవ్యాపి అనేది కూడా అక్కడి నుండే వచ్చింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడి గురించి ఎక్కడా కూడా చెడుగా చెప్పలేదు. భగవంతుడిని దివ్య గుణాల సాగరుడు అన్నారు. శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయా సాగరుడు, పవిత్రతా సాగరుడు, శాంతి సాగరుడు, ఇలాగే అన్నారు కదండి. ఎక్కడైనా పతిత పావనుడు అన్నారు. అర్థమైందండి. సర్వశక్తిమంతుడు అన్నారు. అర్థమైందండి. త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, భగవద్గీత కూడా చాలా స్పష్టం చేసింది. మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బుద్ధినేత్రం తెరుచుకోవాలి. బుద్ధినేత్రం తెరుచుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనకి తర్కం అర్థం కావాలి. తర్కం అంటే లాజిక్. భగవంతుడు ఇల్లాజికల్ గా చెప్పడం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విధంగా, అక్కడ ఒక విధంగా, ఏం చేసినా పర్వాలేదు, నా పిల్లలు పాడైపోయినా పర్వాలేదు అనుకుంటారు. చెప్పండి, తల్లి తండ్రి బిడ్డల పట్ల ఎట్లా ఉంటుంది భావన? చాలా ఉన్నతంగా తయారు చేయాలనే భావన ఉంటుంది ప్రతి ఒక్క తండ్రికి కూడా. భౌతిక ప్రపంచంలో కూడా అదే ఆధ్యాత్మిక జగత్తులో కూడా అదే. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావన నిజంగా సత్యమైనట్లయితే ప్రపంచం ఏ విధంగా ఉండాలి? భగవంతుడిలాగా తయారవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు కదా. భగవంతుడు ఉండి కూడా ఏమీ చేయటం లేదు అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజున ఒక మనిషి సాటి మనిషిని గౌరవించలేకపోతున్నాడు. సాటి మనిషిని నాలో భగవంతుడు ఉన్నాడు, వీరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక సమత్వ భావనతో, సమబుద్ధి భావనతో, ఒక ఈక్వానిమిటీ అంటారు చూసారా, ఆ విధంగా అటువంటి భావనతో ఎందుకు గౌరవించలేకపోతున్నాడు? ఎందుకు మధ్యలో ఈ భౌతిక ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశము, ఉన్నవాడు లేనివాడు, అంటే వర్ణము, వర్గం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే ఎక్కడో ఏదో ఒక గొప్ప భయంకరమైనటువంటి అపార్థం అనేది జరుగుతోంది అనే సంగతి మీకు గుర్తించండి. అందుకని ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు అంటే భగవంతుడిని గుర్తు చేసుకునేటువంటి ఒక మీడియం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపం, పరంపిత పరమాత్మ. ఆ పరమాత్మని గుర్తించడానికి మనం ఏ మాధ్యమంగా గుర్తించవచ్చునండి? ఆత్మ యొక్క మాధ్యమంగా గుర్తించాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్కరిలో కూడా వినాశి శరీరము, అవినాశి ఆత్మ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం విస్మరించాము. కానీ భౌతికంగా తీసుకుంటున్నాం కాబట్టి భౌతికంగా మనకు అర్థం కావటం. ఎందుకంటే భగవంతుడు భౌతికం కాదు, భగవంతుడు అభౌతికము. సో భౌతికంలో ఉన్నప్పుడు భౌతికములు అభౌతికము మన గత ఎపిసోడ్లో చర్చించుకున్నట్టుగా అది మ్యాచ్ కావట్లేదు. అందుకనే ఉన్నప్పటికీ కూడా, ఆ విధంగా విశ్వాసం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి గుణాలు, శక్తులు మనం అనుభవం చేయలేకపోతున్నాము, మంచి జీవితాన్ని పొందలేకపోతున్నాము. అందుకనే ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించాలి అని చెప్తాడు భగవద్గీతలో. మూల సూత్రం అన్నమాట. అర్థమైంది. 46 శ్లోకాలలో ఆ సెల్ఫ్ రియలైజేషన్ గురించి చెప్పడం జరిగింది. అందువలన ఆత్మ అనేది పరమాత్మని పొందడానికి ఒక మూలం అన్నమాట. ఎంతవరకు మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోమో, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనం కనిపెట్టలేమో, ఆత్మ యొక్క అనుభవం చెందలేమో, అప్పటి వరకు పరమాత్మని మనము గుర్తించలేమని అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకని 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. అక్కడ ఏమంటాడు? భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అంటాడు. ఏ విదుర్యాంతి అంటే ఎవరు తెలుసుకుంటారో, ఏ అంటే యహ అంటే ఎవరైతే,
అంటే 850 కోట్ల మనుషులలో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు అంటే అటువంటి వాళ్ళు పరమాత్మని గుర్తిస్తారు. దానికి ఏంటి ముఖ్యమైన మూల కారణం ఏంటి? భూత ప్రకృతి. ఈ పాంచభౌతిక శరీరము ఇదే ప్రకృతి యొక్క ఈ భ్రాంతి దీని నుండి బయటికి రావాలి, డెల్యూషన్ నుంచి బయటికి రావాలి అంటున్నారు. భజగోవింద శ్లోకాల్లో మనం మరొక శ్లోకాన్ని మనం తీసుకుందామండి. ఇదే భావనని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. మనం ఏదైతే ఇప్పుడు చర్చించుకున్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టేటువంటి ఒక ఫార్ములా, ఒక డైమండ్ ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నది. దానిని గుర్తించినట్లయితే ఖచ్చితంగా పరమాత్మ తత్వం బోధపడుతుంది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. భజగోవింద శ్లోకం 24 అండి. దీన్నే మోహముద్గర అని అన్నాడు. మోహముద్గర గుర్తుపెట్టుకోండి. అంటే మోహాన్ని ధ్వంసము చేయండి అంటున్నాడు. ముద్గర అంటే పెద్ద పెద్ద బండరాళ్ళని బద్దలు కొట్టేటువంటి ఆ సమ్మెట్ అంటారు దాన్ని. ఆ విధంగా మీరు మోహాన్ని తొలగించండి అని ఎన్నో సంవత్సరాల క్రితం 8వ సెంచరీ అప్పుడే మనకేంటంటే 1400 సంవత్సరాల క్రితమే ఆదిశంకరాచార్యులు గారు మనకి అందరికీ బోధించారు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే అర్థం చేసుకోలేదు. ఒకటి ఏంటంటే మనం భగవంతుణ్ణి పొందడానికి బుద్ధినేత్రము తెరవనవసరం లేదు అని నరాల్లో ఆ విధంగా మనం నిర్ధారించుకున్నామండి. ఏం అక్కర్లేదు, ఈజీ మెథడ్ చెప్తున్నారు కదా. మనం ఏం చేయక్కర్లే. మనం ఏమి తాగడం మానేయక్కర్లే, సిగరెట్ స్మోక్ చేసేవాడు మానేయక్కర్లే, డ్రింక్ చేసేవాడు మానేయక్కర్లే, అల్లరి చిల్లరగా తిరిగేవాడు మానేయక్కర్లే, తప్పుడు పనులు చేసేవాడు మానేయక్కర్లే. కేవలం ఈ విధంగా ఒక మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది, లేకపోతే ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి సరిపోతుంది. భౌతికంగా మీరు చేసినటువంటి దానికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు. ఉన్నట్లయితే నిజంగా ప్రపంచం అంతా స్వర్గతుల్యంగా అయిపోయేది. ఎందుకంటే 99% మంది భక్తిలో మునిగి ఉన్నారు కదా. భక్తి నుండి మనకి ఏం రావాలి? భక్తి నుండి ఏం రావాలి? ప్రపంచం బాగుపడాలి కదండి. అందరూ భక్తి చేస్తున్నారు, అందరూ పాడైపోతున్నారంటే భక్తి ఏమైనా పాడైపోని చెప్తుందా? నిజంగా చాలా ఎన్నో ప్రశ్నలు మనకు సమాధానం లేకుండా పోతుంది. అందుకనే ఈ విషయాన్ని భజగోవింద శ్లోకాలు 24వ శ్లోకంలో మన ఆదిశంకరాచార్యులు గారు మన దృష్టికి మరొక మారు తీసుకొని వస్తున్నారు. ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు, వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు, వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు, భవ సమచిత్తః సర్వత్రం, భవ సమచిత్తః సర్వత్రత్వం, భవ సమచిత్తః సర్వత్రత్వం, వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం, వాంఛస్య చిరాద్యతి విష్ణుత్వం. ఇది శ్లోకం అండి. ఇది మీకు మామూలుగా చదువుకుంటే మనకు అర్థం కాదు, పాట పాడుకుంటే కన్రస్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం అంతే ఆ సమయంలో. కానీ దీంట్లో లోతైన అర్థం ఉందండి. ఒక్కసారి చూడండి. త్వయి మయి చ అన్యత్ర. త్వయి అంటే ఏంటి? నీలో. మయి అంటే నాలో. అన్యత్ర అంటే ఇతరులలో, అంటే 850 కోట్ల మనుషులలో. అది గుర్తుపెట్టుకోండి. త్వయి మయి చ అన్య. చ అంటే మరియు. నీలోను, నాలోను, మరియు ప్రతి ఒక్క మనిషిలోను ఏమన్నారండి? సహ విష్ణువు అన్నాడు. ఇక్కడ విష్ణువు అంటే మీరు మైచ అన్యత్ర ఏకో విష్ణువు అంటే భగవంతుడని పెట్టుకోండి. మీరు ఏదైనా అనుకోండి, భగవంతుడు ఒక్కరే కాబట్టి అది భౌతికంలో విష్ణుమూర్తిగా చూపించడం జరిగింది. ఆధ్యాత్మికంగా పరమాత్మ నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. భగవంతుడు అనుకున్నారనుకోండి, ఇందులో మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ముందు అర్థం చేసుకోవడం ముఖ్యం అనమాట. అర్థమైందండి. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు. ఏకో విష్ణు అంటే ఒక్క భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. విష్ణువు అంటే భగవంతుడు. అర్థమైందండి. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు అంటే ఏకో విష్ణు. అర్థమైంది. విష్ణు అంటే భగవంతుడు. వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు, వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు. ఇక్కడ కుప్యసి అంటే
కోపం చేయటం. ఈ రోజున క్రోధం అనేది నార్మల్ అయిపోయిందండి. అయినా క్రోధం అంటే అది యాక్చువల్లీ వికారం అనే సంగతి మనకు తెలుసున్నాం. కానీ క్రోధము చేయకుండా ఎవరైనా ఉన్నారా? కోపం రాకుండా ఉన్నారా? భలే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అర్థమైందండి? తన శాంతమే తనకు రక్ష, తన కోపమే తన శత్రువు. కానీ శత్రువుతోనే మనం మిత్రత్వం చేసుకుంటూ మనం వదలకుండా ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పని జరగకపోతే హయ్యమని అరుస్తాం. అర్థమైంది? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అది వ్యర్థం అంటున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో నీలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తున్నావు కదా. అలాంటప్పుడు నీలో రెండు అవగుణాలు కనబడుతున్నాయి అంటున్నాడు. అర్థమైందండి? ఒకటేమో కోపం. త్వయి మైచాన్యత్ర ఏకో విష్ణు, వ్యర్థం అన్నాడండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించడం, ఆదిశంకరాచార్యులు గారు ఏమంటున్నారు? ఇది వ్యర్థమయ్యా అంటున్నారు. అర్థమైందండి? ఎందుకు వ్యర్థం అండి? ఎందుకు వ్యర్థం అని ఎందుకు గుర్తించలేదంట? నీలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. అర్థమైందండి? వ్యర్థము కుప్యసి, కుప్యసి అంటే కోపం చేయటం. మై స మయ్య మయ్య సహిష్ణు అంటే ఏంటి? అసహిష్ణు అంటే ఇంకొకరు అవగుణం ఏంటంటే, ఇక్కడ ఇంటాలరెంట్ అంటారు చూసారా, సహన శక్తి లోపించడం. అర్థమైందండి? ప్రతిదానికి కూడా నేనే చాలా గొప్పవాడిని, నేను చెప్పిన మాటనే నువ్వు వినాలి. అది అర్థమైందండి? సహనం అంటే ఏంటి? టాలరెన్స్, పవర్ ఆఫ్ టాలరెన్స్ అంటాం. సహనాన్ని ఏమంటారు చెప్పండి? సహనాన్ని శక్తి అంటాం. సహనం అన్నది బలహీనత అంటామా చెప్పండి? ఇక్కడ ఇంటాలరెంట్ యాటిట్యూడు, దీని నుండి ఉత్పన్నమయ్యే కోపము, ఇది నీకు వ్యర్థం అంటే నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. కానీ ఏ విధంగా కూడా నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించలేవు అంటున్నాడు శంకర భగవత్పాదులు గారు. అర్థమైందండి? త్వయి మైచాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. అర్థమైందండి? రెండో పంక్తి కూడా అర్థమైంది కదా. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఒక మనిషి ఇంకొక మనిషి మీద అరుస్తున్నాడు, చేస్తున్నాడు, సహనం ప్రదర్శించటం లేదు, ప్రతిదానికి వైలెంట్గా రియాక్ట్ అయిపోతున్నాడు, ఇది ఈ విధంగా నిన్ను నష్టపరుస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా. అందుకని మామూలుగా కూడా చూసినానండి, అరిచేవాడే నష్టపడతాడు. కోపంగా అరిచేవాడికే అనారోగ్య కారణాలు. బీపీ షుగర్ ఎవరికి వస్తుందండి? ఎవరి మీద అరిచేమో వాడికి రాదంట, అరిచేవాడికే వస్తుంది. అందుకనే కూడా ఇప్పుడు మన హెల్త్ చెకప్స్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అంటారు, ఆఫీసర్స్ హెల్త్ చెకప్ అంటారు, మేనేజర్ హెల్త్ చెకప్ అంటారు. ఎక్కడా కూడా వర్కర్ హెల్త్ చెకప్ అనరండి. అర్థమైందండి? సబార్డినేట్స్ హెల్త్ చెకప్ అనరు. పడేవాడు ఒకేసారి సారీ అంటాడు, ముందుకు వెళ్ళిపోతాడు. అర్థమైంది? వీడు ఊగిపోతుంటాడు, కోపంతో ఊగిపోతుంటాడు, బీపీ షుగర్ వచ్చేస్తుంది, చివరికి హార్ట్ అటాక్ ఇలాంటివన్నీ వచ్చేసి అనారోగ్యం పాలవుతున్నాడు. అందుకనే మనకి ఏం చెప్తే ఇది వ్యర్థము అంటున్నాడు. డోంట్ వేస్ట్ యువర్ మెంటల్ ఎనర్జీ ఆన్ షౌటింగ్ ఎట్ అదర్స్. హ్యావ్ టాలరెన్స్, పేషెన్స్ గా ఉండునైనా ఓపిక పట్టు, ఓర్పు వహించు, చెప్పింది ఆలకించు. నీలో భగవంతుడు ఉన్నాడు, వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి మర్చిపోవద్దు అంటున్నాడు. ఇది మొదటి రెండు వాక్యాలు. అది త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. అసహనం అనమాట. అసహిష్ణు అంటే అసహనం అనమాట. భవ సమచిత్త సర్వత్రత్వం. త్వం అంటే నీవు, భవ అంటే ఏ విధంగా ఉండాలంట? భవ అంటే ఉండు, త్వం అంటే నీవు ఏ విధంగా ఉండాలంట? ఏమంటున్నాడు? సమచిత్త సర్వత్రా అంటున్నాడు. ఏమి జరిగినా కూడా నీ యొక్క మానసిక స్థితి అప్ అండ్ డౌన్ కాకుండా ఉండాలి, సమత్వంగా ఉండాలి, సమబుద్ధిపరంగా ఉండాలి, స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. ఈక్వానిమిటీ అంటాడు ఇంగ్లీష్ లో. అర్థమైందండి? నీ మైండ్ డిస్టర్బ్ కాకూడదు. ఆ విధంగా ఉండగలుగుతావా చెప్పండి? అది కానీ ఆదిశంకరాచార్యులు గారు అంటారా, ఆ విధంగా నువ్వు ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే నీలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇదే విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారు, గుర్తు చేస్తున్నాడు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్రం అన్నాడు. అర్థమైందండి? సర్వత్రము ఏంటంటే ప్రతి పరిస్థితిలో కూడా నీవు ఈ సమత్వాన్ని నువ్వు పాటించాలి. అంటే ఎటువంటి టెన్షన్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఏం గుర్తు తెచ్చుకోవాలండి? ఎందుకు నాకు టెన్షన్ వస్తుంది? నాలో విష్ణు ఉన్నాడు, ఇతరులలో కూడా విష్ణు ఉన్నాడు, ఎదురుగుండా
ఎవరి పట్ల అయితే నేను అసహనాన్ని ప్రదర్శిస్తున్నానో, కోపాన్ని ప్రదర్శిస్తున్నానో వాడిలో కూడా విష్ణు ఉన్నాడు. అర్థమైందండి? అది గుర్తు చేస్తున్నాడు. అనుకుంటే కాదండి, ఊరికేనే కాదు. అనుకుంటే ఎంత పెద్ద విద్వాంసుడైనా పెద్ద శాస్త్రాన్ని పూర్తిగా ఔపాసన పట్టుకున్నటువంటి వాడైనా ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఇక్కడ స్కాలర్లీగా ఉంటే అది గొప్పతనం కాదు. స్కాలర్లీగా ఎంతైనా ఏముంది, చదువుకోవచ్చు, చక్కగా కంఠోపాఠం పెట్టుకోవచ్చు, ఎన్నో శాస్త్రజ్ఞానం తీసుకోవచ్చు. కానీ అందులో ఎంత పర్సంటేజ్ నేను ఆ శాస్త్రజ్ఞానాన్ని, అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని నేను నా జీవితంలో అనుభవంలోకి తీసుకొని వస్తున్నాను, అది చాలా ముఖ్యం. అర్థమైందండి? భవ సమచిత్త. సమచిత్త అంటే మనసు అండి. మనసు ఏంటండి? ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉండాలి. అర్థమైందండి? ఏదో గొప్పగా పొందినవాడు ఎట్లా ఉంటాడంటే అదే విధంగా నాలో విష్ణు ఉన్నాడంటే ఎంత నిశ్చింతగా ఉండాలి. అర్థమైంది? విష్ణుమూర్తి ఒక చిత్రం చూపించారు కదా, అండ్ 4 భుజాలు ఉంటాయి, 4 భుజాల్లో 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక దాంట్లో చక్రం ఉంటుంది, ఇంకో దాంట్లో ఏముంటుందండి, ఇది ఉంటుంది కదా, శంఖం ఉంటుంది, మూడో దాంట్లో గద ఉంటుంది, ఇంకో దాంట్లో కమల పుష్పం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం రాబోయే ఎపిసోడ్స్ లో. అంటే ప్రతి దానికి కూడా మనం అంధవిశ్వాసం నుంచి బయటపడి జ్ఞాన ఆధారిత విశ్వాసంలో పెడతాం. అంధవిశ్వాసము నుండి జ్ఞాన ఆధారిత విశ్వాసము, బ్లైండ్ ఫెయిత్ నుండి ఎక్కడ వెళ్తామండి? నాలెడ్జ్ బేస్డ్ ఫెయిత్ లోకి వెళ్తాం అనమాట. అది మన భగవంతుడు కోరుకుంటున్నాడు. ఈవెన్ ఆదిశంకరాచార్యులు కూడా అదే అంటున్నారు. భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛ వాంఛ అచిరాత్ వాంఛ సచిరాద్యతి విష్ణుత్వం. నీవు విష్ణుత్వాన్ని కోరుకుంటున్నావా? విష్ణుత్వాన్ని కోరుకోవడం అంటే ఏంటి? విష్ణుత్వాన్ని కోరుకోవటం, విష్ణుత్వం అంటే ఏంటి? భగవంతుడి యొక్క ప్రాప్తి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, వారి యొక్క భావనను అర్థం చేసుకోండి. ఇక్కడ విష్ణు అన్నారండి, మీరు పరమాత్మ అంటున్నారండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. భగవంతుడు ఒక్కరే. అది మనకి అది చేయడం కొరకే మనం ఇన్ని వందల ఎపిసోడ్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 318 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. అర్థమైందండి? యథార్థంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు తన గురించి, మనుషులు ఏ విధంగా భావిస్తున్నారు, భగవంతుడు ఏం చెప్తున్నాడు తన గురించి. అర్థమైందండి? అది ఆ స్పష్టత కోసమే మనం తెలుసుకుంటున్నాం. అందుకని చిన్న విషయం ఎక్కడో దగ్గర తేడా అర్థం చేసుకుని మీరు పెద్ద విషయాన్ని, ఏదైతే మీరు జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి జ్ఞానము నుండి వంచితులు కాకండి అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు. అదేవిధంగా భగవాను వాచ అంటే భగవంతుడు కూడా భవ సమచిత్త సర్వత్రత్వం అన్నాడు కదా. సర్వత్రత్వం అయిపోయిన తర్వాత వాంఛ, నువ్వు ఒకవేళ కోరుకుంటున్నావా? వాంఛ అంటే కోరిక కదండి. ఏం కోరికంట? నేను భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోవాలి. అచిరాత్ అన్నాడు, అంటే తొందరలోనే. అచిరాత్ అంటే క్షణంలోనే, అతి త్వరలోనే. ఇప్పటి వరకు ఎన్నో 2 యుగాల నుండి మనం భగవంతుడి కోసం వెతుక్కుంటున్నాం. ఈ రోజుకి అడిగినా కూడా ఒకరు ఆంజనేయ స్వామి అంటారు, ఒకరు విష్ణుమూర్తి అంటారు, ఒకరు కృష్ణుడు అంటారు, ఒకరు రాముడు అంటారు, ఒకరేమో వైష్ణవిదేవి అంటారు, ఒకరేమో విఘ్నేశ్వరుడు అంటారు, ఇప్పటికీ లక్ష్మీదేవి అంటారు, సరస్వతి అంటారు, ఇలాగ నడిచిపోతాం. ఒకరు శివుడు అంటారు, ఒకరు విష్ణువు అంటారు, మళ్ళీ భగవంతుడు ఒక్కడేనంటారు. ఇవన్నీ ఇక్కడి నుంచి దూరం అవ్వాలండి, కన్ఫ్యూజన్ మొత్తం పోవాలన్నమాట మనం. అందుకని ఒకవేళ అటువంటి వాంఛ కానీ నీకు ఉన్నట్లయితే, భగవంతుని యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని పొందాలనేటువంటి వాంఛ నీకున్నట్లయితే ఏమంటున్నాడు? అచిరాత్ ఉన్నట్లయితే ఏం చేయమంటున్నాడు? ఈ కోపతాపాలు విడిచిపెట్టు. ప్రతి ఒక్కరిలో విష్ణు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి పొందేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఆత్మ అనేటువంటి ఒక ఆయుధము అందులో ఉన్నది. నీలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ ద్వారా పరమాత్మని ప్రాప్తి నువ్వు చేసుకుంటావు. వారిలో కూడా ఆత్మ ఉంది. వారు కూడా అనుకుంటే ఆత్మ ద్వారా పరమాత్మని ప్రాప్తి చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మని ప్రాప్తి చేసుకునేటువంటి ఒక అధికారాన్ని భగవంతుడు ఇవ్వడం జరిగింది. అర్థమైందండి? కాబట్టి నువ్వు ఈ ఏదో అసహనాన్ని ప్రదర్శించి నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాను, మిగతా వాళ్ళంతా నౌకర్లు, అందరూ నాకు దండం పెట్టాలి, అందరూ నన్ను గౌరవించాలి, ఇది అవివేకంతో కూడుకున్న చర్య అని అంటున్నారు ఆదిశంకరాచార్యులు వారు. ఒకసారి ఈ శ్లోకం యొక్క మీనింగ్ చదువుదామండి. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్వ అచిరాద్యతి విష్ణుత్వం. ఇది శ్లోకం అండి.
నీలోను నాలోను ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. ఇక్కడ విష్ణువు అన్న పదాన్ని తీసి చైతన్యము అని పెట్టాడు. అంటే ఆత్మ చైతన్యము ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. అది సర్వవ్యాపకము అంటే దేహం ఉన్నటువంటి, అది దేహం అంటే ఏంటి? అది మనిషే కావక్కర్లేదు, మనిషే కావక్కర్లేదు. పశువులైనా, పక్షులైనా, క్రిములైనా, కీటకాదులైనా, ఏదైతే ఏదైతే అర్థమైందండి, స్థూలమైనటువంటి శరీరధారులు ఉన్నారో విశ్వవ్యాప్తంగా 84 లక్షల జీవరాశులు అందరూ కూడా అందరికీ శరీరం అంటూ ఉన్నది చూసారా, వారిలో కూడా అర్థమైందండి. అంటే దేహదారులు ఎవరైతే కానివ్వండి, ఆత్మ శరీరం రెండు. అది కూడా చీమ కూడా చనిపోయింది అనుకోండి, ఒక్కసారి ఇలా కొట్టేమనుకోండి ఏమవుతుందండి? అండి అందుకని శరీరధారులు ఏమవుతున్నారండి, ఒక్కసారి ఇలా కొట్టగానే చీమ కూడా చనిపోతుంది, చీమ ఇక్కడ ఉండిపోతుంది. అంటే శరీరాన్ని విడిచిపెడుతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉన్నాడన్నటువంటి నీ యొక్క విశ్వాసాన్ని నీవు జీవితంలో ఆచరణలో పెట్టున ఆయన అంటున్నాడు ఇక్కడ. నీలోను, నాలోను, ఇతరులలోను. ఇప్పుడు మనుషుల గురించి మనం తీసుకున్నట్లయితే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా. ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనము లేని వాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. ఇక్కడ సహన శక్తి గురించి చెప్తున్నాడు. అందులో అష్టశక్తుల గురించి చెప్తాడు భగవంతుడు. అందులో ముఖ్యమైనది సహన శక్తి అండి. అంటే టాలరెన్స్ పవర్ అన్నమాట. నీవు బ్రహ్మత్వము పొందగోరితివా అంతటా అన్ని వేళలా సమబుద్ధిని కలిగి ఉండు. అర్థమైందండి. గీతలో కొన్ని చూసినట్లయితే 5వ అధ్యాయం 18వ శ్లోకం మీకు ఇదివరకే మీకు తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నట్టు ఒక్కసారి చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్సుని శుని చైవశ్వపాకే చ పండిత సమదర్శిన అంటాడు. అంటే కుక్క మాంసము తినే, శునక మాంసము తినే చండాలుడి పట్ల, చండాలుడు మరియు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి పట్ల నీకు సమభావం ఉండాలి, సమానమైనటువంటి గౌరవం ఉండాలి. ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలోని ఆత్మతత్వాన్ని నువ్వు గమనించగలుగుతావో. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అంటాడు. అర్థమైందండి. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మతత్వాన్ని చూసినట్లయితే అందరినీ నీవు గౌరవించగలుగుతావు అంటాడు. 2వ అధ్యాయం 48వ శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. అక్కడ యోగం యొక్క నిర్వచనము అక్కడ సమత్వ యోగము అంటాడు. అర్థమైందండి. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక దైవాన్ని పొందేటువంటి శక్తి ఉన్నది. ఆ యొక్క విషయాన్ని మనం గుర్తించుకోగలిగితే అందరినీ కూడా మనం ప్రేమిస్తాము. ఎవరి పట్ల కోపతాపాలు లేకుండా, అసహనాన్ని ప్రదర్శించకుండా ఉంటాము. దీని కొరకు నువ్వేం చేయమంటున్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి సుకృంకరణే. అర్థం కానటువంటి వ్యాకరణ సూత్రాలు పెట్టుకుని జీవితం గడిపిస్తున్నాను అయినా ఇది నీకు మోక్షాన్ని ప్రసాదించదు, నీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయదు అంటున్నాడు. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే కాలచక్రం పిక్చర్ మీకు ముందు వేయాలి అర్జెంటుగా. ఈ కాలచక్రం పిక్చర్ వేస్తాను. ఈ కాలచక్రం పిక్చర్ వేయాలంటే ఇందులోకి వెళ్ళాలి, షేర్లోకి వెళ్ళాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ పిక్చర్ గురించే మనం చూస్తున్నాం. ఇదనమాట మీ అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జాగ్రత్తగా వినండి. ఇది సృష్టి చక్రము, కాలచక్రము. ఈ చక్రం యొక్క రహస్యం ఏం చెప్తుంది మనకు? ఒకటే ఒక రహస్యం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క ఆత్మ ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తుంది. ఇది ఎటర్నల్ గా పరిభ్రమిస్తుంది. అంటే ప్రతి కల్పము ఒక్కసారి ఏంటంటే 4 యుగాలతో కూడుకున్నటువంటి కల్పము. సత్య, త్రేత, ద్వాపర, కలి అయిపోతుంది. ఈ కల్పం యొక్క వ్యవధి ఏంటో అవన్నీ కూడా మనం చూద్దాం రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో. ప్రస్తుతానికి మీరు కాలచక్రము ఇది ఒక లైన్ కాదు, లీనియర్ కాదు, ఇది సైక్లికల్ అని అర్థం చేసుకోండి. అర్థమైందండి. సో ప్రతి ఒక్క ఆత్మ తన యొక్క సంస్కారాలకు అనుగుణంగా సత్య, త్రేత, ద్వాపర, కలిలో జన్మలు తీసుకుంటాడు. శరీరాన్ని విడిచిపెడతాడు, శరీరాన్ని తీసుకుంటాడు, విడిచిపెడతాడు, తీసుకుంటాడు. ఈ విధంగా
తన యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి రంగ మంచ్ అంటారు కదా, నాటక రంగముపై అభినయిస్తాడు. ఇది మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మనం 4వ శ్లోకం కింద మీకు ఇదే విషయాన్ని స్పష్టం చేసేటువంటి మరొక శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నానండి. చాలా జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుందండి. ఒక్కటే మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలుచుకుంటాను, ఒక దృఢమైనటువంటి లక్ష్యం తీసుకున్నట్లయితే మీకు అంతా అర్థమవుతుంది. ఈ రెండు విడిచిపెట్టినట్లయితే అది అంధవిశ్వాసం అవుతుంది. అసత్యమైన మార్గంలో ఇప్పటికే అందులోనే ఉన్నారు, ఇంకా అసత్య మార్గంలోనే ప్రయాణించడానికే మీరు ఆ విధంగా కోరుకున్నట్లయితే మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరన్న సంగతి మనం విస్మరించకూడదు. ఒక్కసారి 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం ఒకసారి వివరిస్తాను, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ముందుగా శ్లోకాన్ని వినండి. ఏవం పరంపరా ప్రాప్తి, ఏవం పరంపరా ప్రాప్తి మిమం రాజర్షయో విదు సకాలే నేహ యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తి మిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముందు ముందు బేస్ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? ఇది పరంపరగా సాగుతుంది అంటున్నాడు. ఈ కాలచక్రం ఆగకుండా, పరంపర అంటే ఏంటంటే ఇన్ఫినిట్ గా నడుస్తూ ఉంటుంది, ఇది ఆగదనమాట. పరంపరా ప్రాప్తమిమం. ఇక్కడ ఈ యొక్క భగవంతుడు యోగం అనేది ఎక్కడ చెప్తున్నారంట? ఆయన ఎక్కడ చెప్తారండి? కలియుగం యొక్క అంతిమ సమయములో, కృతయుగం యొక్క ఆరంభ సమయములో, సంధి సమయములో, సంగమ సమయములో పరమాత్మ సృష్టి మీద అవతరించి ప్రత్యక్షంగా రాజయోగము అనేటువంటి ఒక విధానాన్ని అందరికీ కూడా అర్థం చేయించి దాని ద్వారా సంస్కార పరివర్తన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఒక పెద్ద యజ్ఞం అన్నమాట. దీనేమన్నారు మనము? రాజస్వ అశ్వమేధ వినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము అన్నారు. అది ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజర్షులు అనే పదం వచ్చింది. రాజర్షులు అంటే ఎవరు? రాజ మరియు ఋషి, ఈ రెండు పదాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా రాజర్షిగా కావచ్చును అని చెప్తున్నాడు ఈ పదం ద్వారా. రాజా అంటే ఏంటి? దైహికంగా చాలా ఉన్నతమైనటువంటి పదవి నువ్వు పొందడానికి ప్రయత్నము చెయ్యి నాయనా. అర్థమైంది? ఎందుకంటే శరీరాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, గృహస్థ వ్యవహారంలోనే ఉండి మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. అందుకని నీవు సత్యమైన మార్గములో విలువలతో కూడుకున్నటువంటి జీవితము, పరమాత్మ యొక్క స్మృతిలో, ఆత్మిక స్థితిలో కర్మ యోగముగా భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యినాయనా. ఈ కర్మలు చేయడంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే పరమాత్మ శక్తి నీకెప్పుడు తోడు ఉంటుంది. సో ఆ విధంగా రాజుగా అవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకనే చాలా టాప్ లోకి వెళ్ళడానికి లౌకికంలో కూడా, ఈ భౌతిక ప్రపంచంలో కూడా చిన్న పొజిషన్ లో కాదు, అక్కడ నుంచి క్లర్క్ గా జాయిన్ అవుతాడు, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, సిఇఓగా, డైరెక్టర్ గా ఆ విధంగా వెళ్తాడు, పైకి వెళ్తాడు. ప్రతి దాంట్లో కూడా మీరు చూడండి, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న ఆయన పెద్ద సూపర్ మార్కెట్ పెట్టుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. చిన్నగా ఒక ఇడ్లీ సాంబార్ పెట్టుకుని ఏదో ఒక మూలన ఒక చిన్న బడ్డీ కొట్టులో అమ్ముకునేవాడు ఈ రోజున ఒక రెస్టారెంట్ నడుపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఆ విధంగా ఎదగాలి పరమాత్మని తోడు పెట్టుకుంటూ. ఇది రాజా. ఋషి అంటే ఏంటి? ఋషి అంటే పవిత్రత. పవిత్రత దేనికి వర్తిస్తుంది? నేను పవిత్రంగా ఉండాలి. నేనెవరిని? నేను ఆత్మస్వరూపాన్ని. అంటే నాలోనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి అవినాశి ఆత్మ, రెండు వినాశి శరీరము. సో అవినాశి ఆత్మని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కేవలము రాజా మంచిగా దర్జాగా నేను మంచిగా ఉద్యోగ వ్యాపారం చేసుకుంటూ, ధనాన్ని పోగు చేసుకుంటూ, రకరకాల సాధనాలని పోగు చేసుకుంటూ, భవనాలని నిర్మించుకుంటూ, వాహనాలని సేకరించుకుంటూ నా జీవితాన్ని భౌతికంగా గడుపుతున్నాను. ఎందుకు ఆ విధంగా జరిగింది? ఎందుకంటే నీలో ఉన్న ఋషి అంటే ఒక పవిత్రమైనటువంటి ఆత్మని నీవు గుర్తించలేదు. ఈ కారణంగా దేహం యొక్క ఆ యొక్క ప్రభావంతో ఏమైపోయిందంటే ఆత్మ త్రిగుణాలలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు భగవంతుడు మీకు ఏం తెలియజేస్తున్నాడు? నువ్వు ఋషిని మళ్ళీ మేలుకొలుపు నాయనా, ఆత్మని జాగృతి చెయ్యి. ఆత్మని జాగృతి చేసుకుంటూ ఆత్మని పరమాత్మతో
సంలగ్నము చేసుకుంటూ సంబంధాన్ని జోడించుకుంటూ మనసు బుద్ధి ద్వారా రాజయోగం అనే ప్రక్రియ అంటే ఇదే. దీని ద్వారా నువ్వు రాజాలాగా ఎదుగు నాయనా. చూసారా, రాజా ప్లస్ ఋషి ఈ రెండు వ్యవస్థల్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఆత్మిక స్థితిలో పరమాత్మిక స్మృతిలో చక్కటి కర్మలు, శ్రేష్టమైన కర్మలు, అందరినీ గౌరవించే కర్మలు, జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకునే కర్మలు, పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మిమ్మల్ని రాజ ఋషిగా తయారు చేస్తాయి. వర్తమానంలో ఇప్పుడు రాజా ఋషి అంటే జ్ఞాన యోగులు అని అర్థం అని గుర్తు చేసుకోండి. కొన్ని లక్షల మంది ఇప్పటికే రాజా ఋషి అందరూ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఎవరు ఉద్యోగం వ్యాపారం మానేసుకుని ఈ విధంగా ఋషిగా అయిపోలేదు. ఒట్టి ఋషిగా అయిపోయామంటే ఏంటి? సన్యాసిగా మారిపోవటం. ఒట్టి రాజాగా అయిపోయామంటే ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని విడిచిపెట్టుకుని పిచ్చి పిచ్చి కర్మలు చేసుకుంటూ భౌతికంగా స్థూలంగా ధనాన్ని బాగా గడించుకుంటూ పోగు చేసుకుంటూ ఇంద్రియ సుఖాలకే బానిస అయిపోయి జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకోవడం. ఇది ఓన్లీ రాజా, ఓన్లీ ఋషి కాదు. ఓన్లీ ఋషి నిషిద్ధము, ఓన్లీ రాజా నిషిద్ధము. రాజ ఋషి అంటే ఈ విధంగా నేను ఆత్మని, ఇది నా దేహము, ఆ విధంగా ఆత్మతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని ఈ విధంగా పరమాత్మతో సంయోగం చేసుకుంటూ నేను శ్రేష్టమైన కర్మలు, భగవంతుని సమర్థించే కర్మలు చేస్తాను. ఇది రాజ ఋషులు. ఇప్పుడు ఒక్కసారి గమనించండి, ఇక్కడ సంగమ యుగములో ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి ఇక్కడ బొమ్మ చూపిస్తారు, ఒక మనిషి బొమ్మ చూపించారు. ఇక్కడ వీరే దాదా లేఖరాజు అని ప్రజాపిత బ్రహ్మాన్ని నామధేయం చేశారు. వీరి యొక్క శరీరం ఆధారంగా భగవంతుడు మనకి జ్ఞానం అందిస్తూ ఉన్నాడు. 89 సంవత్సరాల నుంచి అందిస్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు. ఎవరు తెలుసుకుంటారంట ఈ జ్ఞానాన్ని? ఎవరు తెలుసుకుంటారు? సంగమ యుగములో పరమాత్మ ఈ విధంగా ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారు అంటే రాజ ఋషులు తెలుసుకుంటారు. కేవలం రాజులు అనబడే వాళ్ళు తెలుసుకోరు, ఋషులు అనబడేటువంటి వాళ్ళు తెలుసుకోరు. రాజా ప్లస్ ఋషి, ఇదనమాట సత్యమైనటువంటి వాస్తవిక యథార్థమైనటువంటి నిర్వచనం. రాజ ఋషి అంటే అదనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఆ విధంగా రాజ ఋషులు తెలుసుకుంటారు. తర్వాత ఏమైపోతుంది? తెలుసుకున్న తర్వాత క్రొత్త యుగారంభము ప్రారంభమవుతుంది. దేనితో ప్రారంభమవుతుంది? స్వర్ణ యుగము అంటున్నారు, గోల్డెన్ ఏజ్ అంటున్నారు. సత్యయుగముతో ప్రారంభం. దానినే స్వర్గము అన్నాడు. సత్యయుగము తర్వాత త్రేతాయుగము. ఈ సత్య త్రేతాయుగాల్లో ఎవరైనా మళ్ళీ భగవంతుడి గురించి పూజలు చేస్తారా? అర్థమైందండి? చెయ్యరు. అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నారు. ఇక్కడ ఈ సంగమ యుగములో పరమాత్మ ఇస్తున్నటువంటి జ్ఞానం ఆధారంగా సంస్కార పరివర్తన చేసుకొని సమూలంగా తామసిక సంస్కారాలు, రజో సంస్కారాలని పూర్తిగా సమూలంగా సమాప్తి చేసుకుని సాత్విక సంస్కారాలతో ఎవరైతే దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు సత్య త్రేతాల యుగాల్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ మనకి రాజయోగం నేర్పిస్తున్నారు. చాలా చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. కేవలం బుద్ధి నేత్రం తెరుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నేను సంగమ యుగములో అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయములో నేను నేర్పిస్తున్నటువంటి ఈ రాజయోగము లుప్తమైపోతుంది అంటున్నాడు. నష్టమైపోవడం అంటే ఏంటంటే ఇంకా రాజయోగం అవసరం లేదు. ఏ రాజయోగము సంస్కార పరివర్తన కోసము ఆ విధంగా ఉద్దేశించబడిందో ఆ యొక్క పని పరిపూర్ణమైపోయింది. వాళ్ళు సంస్కార పరివర్తన చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళు సత్య త్రేతాయుగాల్లోకి వస్తారు. అక్కడ సత్య త్రేతాయుగాల్లో మళ్ళీ మీకు రాజయోగం అనేది ఉండదు. అక్కడ గుడులు, గోపురాలు, మందిరాలు ఉండవు. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ చేసుకున్నటువంటి పురుషార్థం ఆధారంగా అక్కడ ఫలాన్ని అనుభవం చేస్తున్నారు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతాయోగో. మహతాయోగో మామూలు యోగం కాదండి, అద్భుతమైనటువంటి చాలా మహత్వపూర్ణమైనటువంటి యోగము. సాక్షాత్తు భగవంతుడు తన పిల్లలకి నేర్పిస్తున్నటువంటి ఈ రాజయోగం అనేది నష్టాపరంతప అన్నాడు. నష్టమైపోతుంది, 2 యుగాలలో నష్టమైపోతుంది. తర్వాత ఎప్పుడు ప్రారంభం కావాలి? లెక్క ప్రకారంగా ఎప్పుడు ప్రారంభం కావాలి? ద్వాపర యుగంలో మళ్ళీ ప్రారంభం కావాలి. ఇక్కడ ద్వాపర యుగం ఆరంభం నుండి ప్రారంభం కావాలి. ద్వాపర యుగం ఆరంభం నుంచి ప్రారంభం కావాలి. కానీ ఏమైపోయింది? అక్కడ
ఎన్నో జన్మలు శరీరాలు మార్చుకుంటూ 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 ద్వాపర యుగంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అక్కడ దేహభ్రాంతి అక్కడ మెల్లిగా రుచి మడిగారనమాట. ఆత్మిక నేను ఆత్మ అన్నటువంటి అనుభూతి తగ్గుతూ నేను దేహం అన్నటువంటి అనుభూతితో వెళ్ళిపోయారు. సత్యత్రేతాయుగాల్లో నేను ఆత్మ అనేటువంటి అనుభూతితో ఉన్నారు. అక్కడ ఎటువంటి యోగం యొక్క అవసరం కూడా లేదు, ఎందుకంటే సంపూర్ణత చెందారు. మళ్ళీ స్లోగా సంపూర్ణత నుంచి తగ్గుతూ 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 ద్వాపర యుగంలో అక్కడ ఏమైపోయిందంటే ఈ రాజయోగం అనేది మర్చిపోయి అక్కడ ఏం చేశారంటే అక్కడి నుంచి దేహభ్రాంతిలో కూడుకున్నటువంటి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు ఈ విధంగా ఈ ధార్మిక గ్రంథాల పఠన పారాయణము ఇటువంటి విధానాలు అక్కడ ప్రారంభమైపోయింది. మళ్ళీ ఆ విధంగా వెళ్తూ కలియుగంలోకి వచ్చేటప్పటికి ఇంకా మూఢత్వం పెరిగిపోయి 100% దైహిక భ్రాంతిలోనే నేను దేహమని గడిపి ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా మర్చిపోయి పరమాత్మ తత్వాన్ని కూడా మర్చిపోయి పరమాత్మ ఉనికిని మర్చిపోయి దేహభ్రాంతిలో దేహదారులనే నేను భగవంతుడిగా ఆ విధంగా 33 కోట్ల దేవీ దేవతలు అదేవిధంగా వివిధ ధర్మాలకు చెందిన ధర్మపితలు సాధువులు సన్యాసులు ఋషులు మునులైనటువంటి అనేక దేహదారులనే నేను భగవంతుడిగా పూజ చేసుకుంటూ కర్మల గుహ్య గతిని కర్మ సిద్ధాంతాన్ని విస్మరించి ఏమండి అనైతిక కర్మలు ఈ విధంగా దుఃఖపూరితమైన కర్మలు విషయ వికారాలతో కూడుకున్న కర్మలు నేను చేసుకుంటూ ఆ విధంగా పతనావస్థకి చేరుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ కాలచక్రంలో పరంపరాగతంగా తిరుగుతుంది అన్నాడు కదా, మళ్ళీ కలియుగ అంతిమ సమయంలో నేను వస్తాను. ఇది ప్రతి కల్పం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ కాలచక్రము ఆగదు అంటున్నాడు. ఇది ఈ శ్లోకంలోని తత్వం. ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. ఏవం ప్రవర్తితం కాదు, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు. ఒకసారి చిత్రం తీసిద్దామండి. రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట. ఈ విధంగా యోగం అనేది నష్టమవుతుంది. మళ్ళీ యోగం పునః ఎప్పుడు రివైవ్ అవుతుంది? మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయం వచ్చిన తర్వాత నా ద్వారా మళ్ళీ ఇది రివైవ్ కాబడుతుంది. మళ్ళీ నేను రాజయోగ ప్రక్రియని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ నేర్పించి మళ్ళీ సంస్కార పరివర్తన యజ్ఞాన్ని పునః ప్రారంభిస్తాను. ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ఈ శ్లోకాన్ని మనం పరిశీలిస్తున్నాం గమనించారు కదా. కాలచక్రం అనేది ఆగదు. ప్రతి ఒక్క మనిషి కాలచక్రములో అనంతముగా తిరగవలసిందే. సంస్కార పరివర్తన చేసుకున్న వాళ్ళు మాత్రమే పూర్తిగా సత్యత్రేత ద్వాపర కలిలో ఉంటారు. లేని వాళ్ళు కొద్దిగా సంస్కారం తగ్గితే త్రేతా నుంచి ఉంటారు. ఇంకా సగం సంస్కారాలే మార్చుకుంటే ద్వాపరం నుంచే ఉంటుంది. అసలు సంస్కారాలే మార్చుకోకుండా ఉంటే మళ్ళీ కలియుగం నుండే వాళ్ళ యొక్క జన్మ ఒక్క యుగానికే వారి యొక్క జన్మలు పరిమితం కాబడతాయి. ఇది ఈ శ్లోకంలోని తత్వము. ఒకసారి భగవద్గీతలో శ్లోకంలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం. దీంతో ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం. ఒక్కసారి గమనించండి. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అది అనమాట. రాజా ప్లస్ ఋషి అన్నవాళ్ళు తెలుసుకున్నారు. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశము, కాలచక్రములో మానవుడు పరిభ్రమిస్తాడు, అనంతంగా పరిభ్రమిస్తాడు అన్న విషయాలని సమర్థించేటువంటి శ్లోకాలు నేను ఉంచబోతున్నాను. అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో మనము 25వ నంబర్ శ్లోకాన్ని మనం చర్చించుకుంటాం. అర్థమైంది? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.